బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి కేవలం కిలోమీటర్న్నర దూరంలో సెమీ గేటెడ్ కాలనీలో ఒక ఉడా అప్రూవల్ లేఅవుట్లో మనకి 40 ఫీట్ల రోడ్ ఫేసింగ్తో ఉన్న ఒక 116 గజాల G+3 కమర్షియల్గా కింద ఒక సెటర్తో ఉన్న ఒక హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ ఇన్సైడ్లో ఎలా ఉంది, డైమెన్షన్ అంతా కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, మనకి ఇంటి డైమెన్షన్ చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 26 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 40 ఉంటుంది, 116 గజాల బిట్టు సౌత్ ఫేస్తో ఉంటుంది. ఈ ఇంటి ముందు చూసుకుంటే మనకి 40 ఫీట్ల రోడ్డు. ఈ 40 ఫీట్ల రోడ్ అనేది కమర్షియల్ అన్నమాట. చూడండి, స్కూల్ వ్యాన్స్, ఇది రన్నింగ్ రోడ్డు. సో అందుకే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏం చేశారంటే వీళ్ళు ఈ 40 ఫీట్ల రోడ్డు కమర్షియల్గా ఉండడానికి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సెటర్ ఇచ్చి, ఒక సెటర్తో పాటు సెటర్ వెనకాల ఒక చిన్న సింగిల్ రూమ్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. మిగతాదంతా కూడా మనకి కార్ పార్కింగ్ కోసం వదిలేశారన్నమాట. ఎందుకంటే ఈ హౌస్ G+3 ఉండడం వల్ల మనకి దాదాపు ఒక 3 కార్లు పార్క్ చేసుకునే విధంగా, 3 SC వెహికల్ పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ అయితే ఉంది. మనకి ప్రజెంట్ హౌస్లో మనకు వచ్చేసి కింద మార్బుల్ గ్రనైట్ వర్క్ అయితే నడుస్తుంది, మనకి చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కలర్ వర్క్ కూడా, పెయింట్ వర్క్ కూడా నడవడం జరుగుతుంది. సో చూస్తానికి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఈ విధంగా ఉంది. ఏదైతే నేను చెప్పానో సింగిల్ రూమ్ అనేది, సింగిల్ రూమ్ది మళ్ళీ ఇక్కడ నుంచి ఈస్ట్ ఫేస్లో కూడా ఒక డోర్ ఇచ్చి మళ్ళీ మనకి కమర్షియల్కి వెళ్ళే విధంగా కమర్షియల్ సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోరు. సరే, ఇక్కడ మనకి బోర్ చూసుకుంటే ఇక్కడ బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇది బోర్ వచ్చింది. బోర్తో పాటు మనకి కృష్ణ వాటర్ కలెక్షన్ ఉంది. ఇది అండర్ GHMC పరిధిలో ఉంది. అండ్ ఇటు సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ కింద చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. ఎందుకంటే కమర్షియల్ షాప్ ఉంది కాబట్టి యూజ్ చేసుకోవడానికి. సో గ్రౌండ్ ఫ్లోర్గా చూసుకుంటే ఓవరాల్గా ఈ విధంగా ఉంది. ఒకసారి మళ్ళీ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. మనకి ఇట్లా ఈ హౌస్లో ఏంటంటే మనకి చూసినది ఈ ఫేసింగ్లో మనకి ముందు బాల్కనీ అయితే చాలా ఇచ్చారు. ఈ ప్లేస్లో మనకి ఏంటంటే గ్రిల్స్ వస్తాయి. మనకి మార్బుల్ అది గ్రిల్స్ రావడం జరుగుతుంది. మనకి టెంపర్ గ్లాస్తో గ్రిల్స్ ఇచ్చారు. హౌస్ వచ్చేలోపు సౌత్ ఫేస్ ఉన్నా కానీ మనకి నార్త్లో అయితే మళ్ళీ మెయిన్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి నార్త్లో మెయిన్ డోర్ ప్రొవైడ్ చేశారు. కింద ఇన్సైడ్కి వచ్చేలోపు 2x4 టైల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రీషియన్ వర్క్ నడుస్తుంది. మనకి ఇది హాల్. మనకి హాల్లో వెంటిలేటర్ పర్పస్లో ఇక్కడ ఒక టీవీ పాయింట్ అనేది ఇచ్చారు. మనకి ఇది టీవీ పాయింట్ అదే విధంగా ఉంది. సో ఇక్కడ వెంటిలేటర్స్లో మనకి ఇక్కడ విండో ఇచ్చారు. విండో వచ్చేసి మనకి PVC విండో ఇచ్చారు. మంచిగా చుట్టూ కూడా గ్రనైట్ ఫినిషింగ్తో విండో అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి 2 BHK అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. హాల్ నుంచి ఇలా వస్తే మళ్ళీ మనకి డైనింగ్ ఏరియా అండ్ పూజ రూమ్కి వెళ్ళొచ్చు. ఇది పూజ రూమ్లో కూడా కంప్లీట్గా మంచిగా టైల్స్, వెంటిలేటర్లో ఒక విండోతో, గ్రాండ్ లుక్తో, మంచి ప్రీమియం లుక్తో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చూసుకుంటే మన కిచెన్ వచ్చేలోపు L షేప్లో ఇచ్చారు. గ్రానైట్ ఫినిషింగ్, బ్లాక్ ఈస్ట్లో గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. టైల్స్ కూడా బాగానే 6 ఫీట్ల వరకు కూడా టైల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కిచెన్ నుంచి మళ్ళీ ఇట్లా బయటికి వెళ్తే ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా అనేది ఇచ్చారన్నమాట, వాషింగ్ పాయింట్ పెట్టుకోవడానికి. సో వీటి నుంచి ఇలా వస్తే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. అందుకే అక్కడ వాష్ పాయింట్, ఇక్కడ మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాష్ ఏరియా కూడా మళ్ళీ మనకి టైల్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనకి హౌస్లో మనకి ఏంటంటే 2 BHK వస్తుంది. ఇది బెడ్రూమ్లా, మాస్టర్ బెడ్రూమ్లా యూజ్ చేసుకోవచ్చు. సో పైన కూడా ఫాల్ సీలింగ్ అనేది ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది. నీట్గా ఇట్లా మనకి విత్ అటాచ్ బాత్రూమ్తో అనేది ప్రొవైడ్ చేశారు. ఇది సేమ్ ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నానో ఇది మనకి ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు అటాచ్ బాత్రూమ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మంచి బ్లాకీ స్టైల్స్తో అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏదైతే నేను చూపిస్తున్నానో ఇది
ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సేమ్ యాజ్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఇదే విధంగా 2 BHKతో ఉంటుంది. మళ్ళీ పైన పెంట్ హౌస్కి వచ్చేలోపు సింగిల్ రూమ్తో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ వస్తే ఇక్కడ మధ్యలో ఒక కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చూస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. అట్లా 2 BHK అనేది ఈ విధంగా వీళ్ళు డిజైన్ చేశారు. ఈ బెడ్రూమ్లో కూడా వెంటిలేట్ పర్పస్లో ఒక విండోస్ కూడా చూడండి, మంచి PVC విండో విత్ జాలితో చుట్టూ గ్రనైట్ ఫినిషింగ్తో ఉంది. ఈ విండో నుంచి చూడండి, చుట్టూ ఇళ్ళ మధ్యనే ఉంది. చెప్పానుగా ఇది సెమీ గేటెడ్ కమ్యూనిటీ, ఇది కూడా అప్రూవల్ లేఅవుట్ ఇది మనకి. సో ఓవరాల్గా చూసుకుంటే హౌస్ అనేది మనం చూస్తుంది ఫస్ట్ ఫ్లోరు. అండ్ అదేవిధంగా చెప్పాను సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇదానే 2 BHK ఉంటుంది. అండ్ థర్డ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకు ఒకటి సింగిల్ రూమ్తో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు కమర్షియల్గా ఒక షాపు, ఒక సింగిల్ రూమ్తో, అండ్ అదేవిధంగా ఒక 3 కార్ల పార్కింగ్తో ఉంటుంది. సో ఈ ఓవరాల్గా హౌస్ అనేది ఈ విధంగా ఉంది. ఒక్కోసారి లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రోకి లెస్ దెన్ 5 కిలోమీటర్స్ అలా వస్తుంది మనకి. సాగర్ హైవేలో ఉన్న బిఎన్రెడ్డి బస్ స్టాప్కి సాగర్ హైవేకి మనకి 1.5 కిలోమీటర్న్నర దూరంలో ఉంటుంది. హరిహరిపురం కాలనీలో ఉంటుంది ఈ హౌస్ అనేది. మనకి ఇక్కడ నుంచి వనసలిపురంలో ఉన్న రైతు బజార్కి లెస్ దెన్ కిలోమీటర్న్నర వస్తుంది. సో ప్రైస్ విషయం కనుక చూసుకుంటే 1,60,00,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ కాదండి, కూర్చుంటే సిట్టింగ్లో మన మోడ్ ఆఫ్ పేమెంట్తో తగ్గుతుంది. మనకి లోన్ ఎలిజిబుల్ ఉంటే 60 to 70% లోన్ వస్తుంది కూడా, అది మన ప్రొఫైల్ని బట్టి ఉంటుందని చెప్తున్నారు. సో ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఈ ఫ్లోర్ డీటెయిల్స్ కావాలన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.